వెల్కమ్ వ్యూవర్స్, నేను మీ వెన్నెల కిషోర్. మనతో పాటు ఉన్నారు మన తెలుగింటి బంగారం, సౌత్ ఇండియా సింగారం, బుద్ధ మందారం. చెప్పండి రా మొత్తం అన్ని బండారాలను బయట పెట్టండి. వెల్కమ్ బ్యాక్ సమాంతా. అంటే ఐ బిన్ హియర్ కదా, ఇక్కడే ఉన్నాను కదా. అంటే మిమ్మల్ని ఒక ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్లో చూసి చాలా రోజులైంది కదా, అందుకని వెల్కమ్ బ్యాక్ అన్నాను. ఐ నర్వస్? ఐ డోంట్ థింక్ సో. ఆర్ యు నర్వస్? నాట్ ఎట్ ఆల్. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద మూవీ తీస్తున్నారు కదా, దానికి డి యు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ హిమ్? యు మీన్ మా ఇంటి బంగారం అంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దాని మీద కదా మూవీ? కాదండి, మా ఇంటి బంగారం అంటే మా ఇంటి, మీ ఇంటి, మా. మా మీ బేసిక్ తెలుగు కదా. యా, లుక్స్ లైక్ ఎ సీక్వెల్ ఆఫ్ మా ఆయన బంగారం ఆఫ్ లాంగ్ టైమ్. మీరు అప్పటికి పుట్టలేదు అనుకోండి. ఎనీవేస్, మీరు పుట్టారా అప్పుడు? క్యూట్గా అప్పుడే. ఓహో. సో మా ఇంటి బంగారం సినిమా అంటే మీ ఇంట్లో బంగారాన్ని కొందరు వచ్చి దొంగిలిచ్చి బస్సులో వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి పట్టుకొని ఫైట్ చేసి కాపాడతారు, లైక్ ఆ రాబరీ కన్నా మూవీ. మీరు అలా అనుకున్నారా? నో. మా ఇంటి బంగారం అనేది ఇట్స్ అ ఫ్రేజ్. మనం ఇష్టమైన వాళ్ళని బంగారం అని పిలుచుకుంటాం కదా. లైక్ ఇస్ దట్ కామన్ తెలుగు? మీకు తెలీదా? నా వివరాల పిల్లలైతే ఆబ్వియస్లీ దే వుడెంట్ హ్యావ్. సో ఎనీవేస్, enough of similar questions, too many boring. Let's come to first ఏం అడిగారు మీరు questions. సినిమా? So how's your family, man? I'm talking about your family man, Raj. नाम तो सुना होगा. హీస్ గ్రేట్. హీస్ ద క్రియేటర్. నందిన్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం, లైక్ యాజ్ డైరెక్టర్? లాస్ట్ క్వశ్చన్ కి నేను నాట్ మై ప్రాబ్లం. What? నందిన్ రెడ్డి గారి గురించి చెప్పండి. నందిని రెడ్డి, వి గో బ్యాక్ అండ్ జస్ట్ బీ హియర్. లాస్ట్ టైం మీరు ఏదో మూవీ చేశారు కదా ఆవిడతోటి, ఓ బేబీ. అది అంత ప్రేమగా పిలవక్కర్లేదు కానీ మామూలుగా ఆ మూవీ చేస్తారు కదా ఒకటి. It was great working with her and it's a great collaboration. It was like బోరింగ్. సే సంథింగ్ ఇంట్రెస్టింగ్. మీకు టీజర్ నచ్చిందా? I'm sure it was great. Please, sir. I think so. The movie is coming May 15th. I hope you get the time to watch it. Definitely, I cannot. I'm shooting, sir. Okay, sorry. Anyways, ఈ మూవీలో హీరో ఎవరు? ఏంటి? ఈ మూవీలో హీరో ఎవరు? హీరోనా? ఈ మూవీలో నేనేమనుకుంటున్నారు? హీరోయిన్. ఇంకా మీరు ఫీమేల్ లెడ్ ఫిల్మ్స్ ని ఎంకరేజ్ చేయకపోతే ఓల్డ్ ఇట్. ఒక మగవాడు లీడ్ గా చేస్తే హీరో, ఒక అమ్మాయి లీడ్ గా చేస్తే హీరోయిన్. Hey Siri, can you give me the definition of a hero? A hero is a person admired for courage, outstanding achievements, and noble qualities. This is a gender-neutral term. Oh, gender-neutral term. Okay, so you're the hero of the movie. Thank you. హీరోయిన్ ఎవరు? హే, ఫేస్ పామ్ ఎమోజీ. Next question. ఎనీవేస్, సరే ఓకే. దీనికి మళ్ళీ హే సిరి అనడం ఎందుకులే కానీ, మీరు మీ ప్రొడక్షన్ హౌస్ పేరు ఏదో ఉంటుంది, త్రలలా ఆ టైప్ లేదు కదా అది? Ani la 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 in Devu. It's just called Tralala. I think it's easy to pronounce, no? Tralala moving Tralalala. pictures. Tralala. 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 త్రలలా. Never mind. Next question. సో ఈ త్రలలా ఆ ప్రొడక్షన్ కంపెనీ మీనింగ్ ఏంటి? Tralala moving pictures is we had this నెక్స్ట్ క్వశ్చన్. last question. నేను ఇంకా ఆన్సర్ చేయలేదు. లాస్ట్ క్వశ్చన్ నేను ఇంకా అడగలేదు. ముందు క్వశ్చన్స్ అడిగిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ అనేది లాస్ట్లో వస్తుంది. ఈ సినిమాలో మీరు ఫైట్స్ చేశారు, యాక్చువల్లీ బాగా చేశారు. దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? Thank you so much for that compliment. Means a lot. Actually, ఈ సినిమాకి we had workshops. వర్క్ షాప్స్, కిరాణా షాప్స్ నాకు ఎందుకండి? నేను అడిగింది మీరు ఫైట్స్ చేయడానికి లైక్ ఏం చేశారు, కుట్టడానికి తన్నడానికి కూడా మీరు ఏం చేశారు, లైక్ ఎలా ప్రిపేర్ అయ్యారు? It's a mix of preparation, diet. ఈ డైట్ అయితే ఏం చెప్పకండి, ఎందుకంటే ఈ బిర్యానీ తిన్నారా, ఓట్స్ తిన్నారా అనేది నాకు నాట్ నెసరీ. ఎందుకంటే అది ఎలాగో మీ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీడే చూస్తూ ఏదో ఒకటి ఇప్పిస్తారు. మరి ఏం చెప్పాలి నేను? నేనంటే ఏం లైక్ ఎలాంటి ఎక్సర్సైజ్ ఏమైనా చేశారా, లైక్ టు ఫైట్ వెల్, లైక్ ఎలా ప్రిపేర్ చేశారు? లైక్ నేనేం చెప్పాలి, మీరే చెప్పండి. ఓహో, అంటే ఇప్పుడు నాది నేనే చెప్పి మీది నేనే చెప్పాలా? సీరియస్లీ?
అంటే నేను చెప్పేది ఏంటంటే మీ యాక్టింగ్ అండ్ ఫైటింగ్ కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీస్ అని నాకు తెలుసండి. ఐ మీన్ ద హోల్ వరల్డ్. నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో మీరు కామెడీ కూడా చేశారు. ఆ కామెడీ చేయడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎందుకంటే యూనో టీఎఫ్ఐలో గొప్ప గొప్ప కమెడియన్స్ ఉన్నారు, మీకు తెలుసు. ఎదురుగా మీ ఆల్మోస్ట్ ఎదురుగా ఒకటి కూర్చున్నారు. ఓ అంటే వెల్లకిషోర్ లాంటి దిగ్గజాలు మీ ఎదురుగా కూర్చున్నారు. కామెడీ మీరు ప్రిపేర్ అవ్వడానికి టిప్స్ లాంటివి. నెక్స్ట్ క్వశ్చన్. అవి కటింగ్ మీ ఆఫ్. నేను చెప్పేది ఏంటంటే వెల్లకిషోర్ లాంటి కామెడియన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు యాక్సెసిబిలిటీలో లైక్ మీరు ప్రిపేర్ అవ్వడానికి మీరేం సరే ఇగ్నోర్ దాట్. వెన్నెల కిషోర్ కామెడీ మీకు ఎలా అనిపిస్తుంది? I think Vanilla Kishore is the most overrated actor. ఐ థింక్ దిస్ ద ఎండ్ ఆఫ్ అవర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ. మీరు ఏం ప్రమోట్ చేశారు, ఏం ఇంటర్వ్యూ చేశారు? సో వాట్ ఆర్ యువర్ ఫైనల్ థాట్స్, ఎనీ లాస్ట్ వర్డ్స్? ఫైనల్ థాట్స్. ఫస్ట్లో మీరు ఆ స్క్రిప్ట్ వారేశారు కదండి, అది ఫాలో అయి ఉంటే బెటర్గా ఉండేది. ఆన్ దిస్ నోట్ ఇంటర్వ్యూకి శుభం కట్ పడినట్టే. అవును, శుభం అంటే గుర్తొచ్చింది ఆ సినిమాలో క్యామియో ప్రమోట్ చేయమని పిలుస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. ఈ స్టార్స్ ఉన్నారే. ఎనీవేస్ చూసారు కదండి, మా ఇంటి బంగారం లేరు, మా ఇల్లు ఒకటే ఉంది ఇక్కడ. ఏం చేసుకోమంటారు ఇల్లుని?